అండి. హాయ్. మా 'పెద్ది' మూవీ అయితే ఎలా ఉండబోతుంది? హైప్ అయితే చాలా చాలా ఇచ్చారు ఫ్యాన్స్ అయితే. అవును. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు స్లోగా అడగకూడదు. హ్మ్. మీ గొంతు అంతేనా? నా వాయిస్ ఉంది. నా వాయిస్ ఆడపిల్లల వాయిస్ నయము. మగపిల్లల వాయిస్ ఎంత మైక్ సెట్ కంటే బాగా రేజ్ అయిపోవాలి. హ్మ్. మీరు చిన్నగా అడుగుతున్నారు. హ్మ్. ఇప్పుడే జస్ట్ హ్మ్. చూసి వచ్చా సినిమా నేను. హ్మ్. ఏం సినిమా? 'పెద్ది'. 'పెద్ది' సినిమా. హ్మ్. అదేంటి మీరు ఫస్టే చూసేసారా? జూన్ 4వ తేదీ కదా అని చెప్పి మీరు అడగబోతున్న క్వెషనా? హ్మ్. 100% అదేనా? హ్మ్. చూడండమ్మా, నేను మార్చి నుంచి వాగుతూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. దేని గురించి? పెద్ది గురించి. పాపము ఉస్తాద్ భగత్ సింగ్ బాబాయ్ కోసం అబ్బాయి త్యాగం చేశారు. ఆ రోజు 27వ తేదీ మన రామ్ చరణ్ బర్త్‌డే ఉండింది. మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను కూడా మొన్న ఒక ఛానెల్‌లో మాట్లాడాను. ఏమని? ఏమో జూన్ 4 26 మే 26 అన్నారు. జూన్ 4 అన్నా రిలీజ్ అయితదా అని అడిగా. హ్మ్. తప్పకుండా అన్నారు. కాకుంటే నా బర్త్‌డే వస్తుంది జూలై 6 గిఫ్ట్‌గా ఏమన్నా రిలీజ్ అయితదా అని అడిగా. జూలై 6 నెక్స్ట్ మంత్ నా బర్త్‌డే వస్తుంది. అందుకని జూన్ 4వ తేదీ ఫస్ట్ మన మెగా ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా? నన్ను ఇన్వైట్ చేసి, చూడమ్మా ఫస్ట్ షో నువ్వు చూసి అందరికీ చెప్పాలి అని చెప్పి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. 'పెద్ది' మూవీ చూసి ఇక్కడికొచ్చాను నేను. ఎలా ఉందని అడుగుతున్నారా? ఇదిగోండి. ఈ చెవులు 2 హుహు. బాక్స్ బద్దలే. స్పీకర్లున్నాయి చూసారా? థియేటర్‌లో. పగిలిపోయినాయి. ముక్కలు ముక్కలైపోయినాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్‌కి క్లైమాక్స్ ఎలా ఆరారుందయ్యా. ఉండబోతుందండి? ఆ! క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? క్లైమాక్స్ ఈ సినిమా స్పోర్ట్స్‌ది. ఫస్ట్ మనం హ్మ్. మాట్లాడుకోవాల్సింది స్పోర్ట్స్. మామూలుగా అంటే రామ్ చరణ్ గారు కూడా చాలా మందికి మంచి మెసేజ్ కూడా దీంట్లో ఇవ్వబోతున్నారు. గేమ్ చేంజర్ పాపము హ్మ్. చాలా మంది ట్రోల్ చేసి హ్మ్. గేమ్ చేంజర్ రిలీజ్ కాకముందునే మొత్తం పట్టు చేసేశారు. హ్మ్. ప్రతి ఒక్క అభిమానులకి నేనేం చెప్తున్నానంటే మీరు ట్రోల్ చేసి అది బాగాలేదు, ఇది బాగాలేదు, శ్రీదేవి కూతురికి లాంగ్వేజ్ శ్రీకాకుళం లాంగ్వేజ్ ఇచ్చారు. ఆడపిల్లలు పల్లెటూర్లలో ఇలా ఉండకూడదు, అలా ఉంటుంది. ఈమె ఏంది ఇట్లా ఇచ్చారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. హ్మ్. ఈ సినిమా హ్మ్. నేను చూశాను కాబట్టి హ్మ్. మీరు కూడా చూసి థియేటర్‌లో ఫ్యామిలీ చిన్న పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పోయి చూడదగిన సినిమా. హ్మ్. అమ్మాయిది రెండో సినిమా ఇది. హ్మ్. తల్లి లేని బిడ్డ కాబట్టి జాన్వీ కపూర్ అందరూ ఆశీర్వదించండి. మన రామ్ చరణ్ గారు కూడా ఎందుకంటే రామ్ చరణ్ ఇంకో విషయం చెప్పాలి నేను మర్చిపోతున్నాను. హ్మ్. ప్రతి ఒక్క ఛానల్‌లో మాట్లాడడము. హ్మ్. ఈ 2026 అనేది హ్మ్. ఈ మెగా ఫ్యామిలీ కలిసొచ్చింది. ఓకే. నిజము. ఇది హ్మ్. మాత్రం పక్కా. లాక్ కర్ దో చెప్పేశాను. హ్మ్. 2026 మెగా ఫ్యామిలీకి కలిసొచ్చింది. హ్మ్. పాపము ఇద్దరు కమల పిల్లలేమో పుట్టారు కదా! హ్మ్. అప్పటి నుంచి వాళ్ళకి మంచిగా కలిసొచ్చింది. మొన్న ఆమె ఉపాసన కూడా హాస్పిటల్ ఓపెన్ చేసింది. ఇంకా దాని తర్వాత 'పెద్ది' సినిమా రిలీజ్ 4వ తేదీ. ఆ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఇద్దరు డబుల్ యాక్టింగ్ అని చెప్తున్నారు. కానీ ఇది నిజమో అబద్ధమో నాకు తెలీదు. హ్మ్? పట్టేశారయ్యా. మామూలుగా పట్టుకోలేదు నన్ను. అబ్బా! ఏం తెలివి చేశారా? మీ మైండ్ తీసుకొనెళ్ళి, మీ బ్రెయిన్ తీసుకొనెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. అది లెక్క. మీరు చూసారు. మీరు షాక్ అయిపోయి మంచి క్వెషన్ నాకు సమాధానం ఇచ్చారు. ఈరోజు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే చూశాను, కానీ చెప్పను. సస్పెన్స్‌లో పెడుతున్నా. అది. చాలా బాగుంటది సినిమా. చూడండి నేను మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు అభిమానులకి మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి, ఈ సినిమా చూసి హిట్ కాదు, బంపర్ హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. హ్మ్. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. హ్మ్. మన ఆ డైలాగులున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి డైలాగులు. ఆ పరుగులేంటి, ఆ డాన్సులేంటి, రామ్ చరణ్ గారు స్టెప్పులేంటి, ఆ గాల్లో 'రై రారా రై రై రారా' అనే సాంగ్ ఉంది. ఇంకా ఆ సాంగ్ మీరు థియేటర్‌లో మాత్రం చూస్తే అమ్మా ఎవ్వరు కుర్చీలో కూర్చోరు. ఆ స్టెప్పుల కోసం ప్రాక్టీస్ చేసేస్తారు. అంత బాగున్నాయి స్టెప్పులు. నిజంగా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒకటి 'శృతి హాసన్‌ది' కూడా జాన్వీ కపూర్, 'శృతి హాసన్' మధ్యలో రామ్ చరణ్ గారు ఎంత క్యూట్‌గున్నారో, ఎంత ముద్దుగున్నారో, ఎంత మంచిగున్నారో బాగుంది. టోటల్‌గా సాంగ్స్ గానీ, సౌండ్స్ గానీ, మరి మ్యూజిక్ గానీ, మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే మనం ఎక్కడికెళ్ళాలి?
ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్ళాలి మనము, అక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడే ఉందాము, అక్కడికి వెళ్ళాలి కానీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానం, ప్రతి ఒక్కరికి ఇష్టము. ఆ మ్యూజిక్తోనే నాకు ఆ పాట ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు, కానీ మ్యూజిక్ అంతా బాగుంది. 4వ తేదీ ఇంకా 3 రోజులు వెయిట్ చేయాలి మనము. 3 నెలల నుంచి వెయిట్ చేసాము, ఇప్పుడు 3 రోజులు వెయిట్ చేస్తే పెద్ద మూవీ మన ముందుకు రాబోతుందమ్మా. మీరు చూసి ఆనందంగా ఎంజాయ్ చేయండి. సూపర్ హిట్, బంపర్ హిట్ చేసేసి మనకి రామ్ చరణ్ గారికి ఈ సంవత్సరం కూడా కలిసి వచ్చిందని ప్రూవ్ చేయండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా?